అల్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘునాథ్ బుధవారం మర్యాదపూర్వకంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అన్నారు. తమ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కావలి శివారు ప్రాంతమైన మధురపాడులో వెలిసి ఉన్న వీరాంజనేయ స్వామికి మంగళవారం ఆకుపూజను భక్తులు వైభవంగా నిర్వహించారు. భారీగా పాల్గొన్న భక్తులతో ఆలయం నిండింది. గిరిజనుల కాలనీ అంటే కరెంటు కూడా లోకువే ఉన్నట్లుంది. కాకుంటే కావలి రూరల్ మండల పరిధిలోని కోట అడవిరాజపాలెంలో వీధి దీపాలెందుకు వెలగటం మాట అటుంచండి, అసలు దీపాలంటూ ఉంటేగా వెలిగేదానికి. ఈ పరిస్థితిని నేరుగా చూడాలంటే రండి కోట అడవిరాజపాలెంకి. అక్కడి నివాసితురాలు శ్రీమతి మంగమ్మ విషయాన్ని సవివరంగా వివరిస్తుంది. అధికారులు ఎప్పుడు కరుణ చూపిస్తారో మరి. మాకు ఏళ్ళకి నెల అయింది సార్. 2 మాటరీ పోయింది, బళ్ళో బోరు పోయింది. 3 మాటలు చెప్పాము. పొద్దున వస్తాడు, సాయంత్రం వస్తాడు అంటున్నారు. అలా ఓట్లప్పుడైతే బతిలు ఆడతారు వచ్చి. ఓట్లు అయిపోయినాయి అనుకో ఇక మనం పట్టించుకునేవాళ్ళు లేరు. మంచిళ్ళు లేవు, ఒక్క లైట్ లేదు. ట్యాంకీ పగిలిపోయి ఉంటే ఇస్తున్నాం తెచ్చేస్తామన్నారు. అసలు అడ్రస్సే లేదు. ఆ ఊరు పోతే నీళ్ళకి ఏలిపోయి నీళ్ళకి పోతే వాళ్ళు తగులుకు వస్తున్నారు. ఆ కోటడికి నీళ్ళకి పోతే మమ్మల్ని చూసి ఆపేస్తున్నారు. మేము ఎక్కడికి పోవాలి నీళ్ళకి? ఏ ఊరు పోవాలా? ఇది కోటడి అంటే అది అర్జునవాడ, ఇది ఎడికిలిపాలెం. అసలు పట్టించుకోవట్లేదు. ఫోన్ చేస్తే ఏమంటున్నారు, రేపు వస్తారమ్మా ఆఫీస్ కాడికి పోయి అక్కడ రిపోర్ట్ రాసిచ్చి రేపు వస్తారులే బాగా చేస్తారు. ఏళ్ళకి నెల మించి నీళ్ళు లేవు సార్. మేము ఏ ఊరు పోవాలా? తిరుపతిలో గోవిందరాజస్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు బుధవారం వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామిని దేవేరులతో సహా మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. కుప్పం రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ లో సమన్వయ లోపంతో రైలు వెళ్లాల్సిన ట్రాక్ పై కాకుండా మరో ట్రాక్ పై వెళ్లడంతో 4 బోగీలు మట్టిలోకి దూసుకెళ్లి డీరైలింగ్ అయింది. డ్రైవర్ అప్రమత్తమై రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
గత కొన్ని సంవత్సరాలుగా గట్టుపల్లి రోడ్డుకు సమీపంలోని గౌరవరం మేచర కాలువ గట్టు ఆ 7 గిరిజన కుటుంబాలకు నివాసన స్థలం. గ్రామానికి దూరంగా రాత్రులందు చీకటి గయ్యల్లోనూ వారు బ్రతుకులను తెల్లవారుస్తుంటారు. ఆడవాళ్లు కలవారి ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఉంటే మగవారు చేపల వేటకు వెళ్తుంటారు. అప్పుడప్పుడు వ్యవసాయ కూలీలుగా కూడా వెళ్తుంటారు. వీరు కోరేది చిన్న విషయమే, తమకింత జాగా అంత ఇల్లు కట్టించిస్తే బిడ్డ పాపలతో పేరు చెప్పుకుంటూ గడిపేస్తామని ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎన్ని ఇళ్ళు ఉన్నారు ఇక్కడ వేసుకుని? 7 ఇళ్ళలోను. గవర్నమెంట్ వాళ్ళు మీ స్థలాలు ఇచ్చారు కావాలన్నా? అక్కడ ఇచ్చినారు కదా. మీరు వేరే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఇంతకుముందు కావిల్లో ఉన్నామా, అక్కడ ఉంటేనే స్థలాలు లేకపోలేక వచ్చిన. కావాలి ఎక్కడ ఉండేవాళ్ళు? కావాలి బాలకృష్ణ నగర్ ఉండేవాళ్ళ? అంతకుముందు అడుగు. ఏం పేరు నీ పేరు? అక్కడ మా అమ్మ చచ్చిపోయేలాకి ఇంకా అక్కడ అంతా ఎరుకులోళ్ళు కత్తిరోళ్ళు ఎవరు ఉన్నారు మా పక్కన. అది మా పక్కన గిడ్డం కూడా ఉండింది. వాళ్ళు సంవత్సరాలు మాకు వాళ్ళు మేము అన్నం వండుకోలేకే అన్నం కూడా వండుకుని ఇచ్చేవాళ్ళు కదా మమ్మల్ని. ఇంట్లో గుడిసెలు తగలబడతాయని గిడ్డకు నిప్పు వండుకుందని మమ్మల్ని వండని ఇచ్చేవాళ్ళు. మొక్కలు తరపున చేరుకొని శాసనం ఇక్కడ మెక్కళ్ళు ఉన్నారా? శాసనం ఇంతకుముందు కావాలి బాలకృష్ణ నగర్ లో ఉండేవాళ్ళ? మీరు ఎక్కడి నుంచి ఎన్ని కుటుంబాల వాళ్ళు వచ్చారు అడికి? మేము మా అక్కోళ్ళు అంతకుముందు మా అక్కోళ్ళు వచ్చారు అడికి. వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు. మా తరపున ఇప్పుడు వాళ్ళు వచ్చేలాకి మా అమ్మ మా నాయనది ఊరే. మా అమ్మ కూడా చచ్చిపోయింది ఇక్కడే కట్టమందని. మూలక తిరుగుట్లో చచ్చిపోయింది మా అమ్మ వాంచి పేరు తెచ్చి. అక్కడ చచ్చిపోయలేక మేము ఆ ఊళ్ళో ఉన్నాం. నా నుంచి మేము ఎక్కడికి వచ్చేసినాం. మా అక్కలు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ కాలు కట్ట మీద? 7 ఇండ్లు ఉండే ఇక్కడ అంతవరకు. మా అక్కలు మా అమ్మ వాళ్ళ పిల్లకాయలు మా పిల్లకాయలు. కరెంటు ఒక్క లైట్ ఇస్తారంట, లైట్ వేసుకుంటాం రేత్రి. ఏం పనులు ఏం చేస్తుంటారా? నేను ఈ వాటలో చేస్తా, కుమారమ్మ వాటలో చేస్తాను. మగవాళ్ళు అసలు పండ్లే ఉండవు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.